సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను మీకు ఈ సండేలో ఒక వీడియో అప్లోడ్ చేస్తా అండ్ దట్ Jan 4th. దాని తర్వాత వచ్చే సండే లోపు మీకు స్టెన్సిల్ ఆర్ట్ నేర్పిస్తా అని చెప్పిన. దిస్ ఈజ్ అక్షయ్ కుమార్, అన్ ఆర్టిస్ట్. ఇంతకుముందు లర్న్ డ్రాయింగ్ ఇన్ 21 days అనే ఒక పెన్సిల్ ఆర్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన, దాన్ని మధ్యలోనే సర్వనాశనంగా ఆపేసిన. అండ్ మీకు ఎవరికన్నా అది స్టిల్ ఇంకా కంటిన్యూ చేయాలనిపిస్తే నాకు సపరేట్గా కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నంబర్ ప్రొవైడ్ చేస్తా. వాట్సాప్ మాత్రమే, కాల్స్ అయితే ఈ నంబర్ రాదు, ఓన్లీ వాట్సాప్కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే అందులో రీఛార్జ్ లేదు. మీరు రీఛార్జ్ చేస్తా అంటే డెఫినెట్లీ రీఛార్జ్ చేయండి, 299. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పాయింట్కి వస్తే, స్టెన్సిల్ ఆర్ట్. బేసికల్గా స్టెన్సిల్ ఆర్ట్ అంటే ఏంది? ఒక ఆర్ట్, నా ఫేస్ ఇట్లుంది, నా ఫేస్ ఇట్లుంటే అక్కడ నుంచో లైట్ వస్తుంది, ఇక్కడ నుంచో లైట్ వస్తుంది, ఇక్కడ నుంచో లైట్ వస్తుంది. ఈ లైట్ వచ్చిన మధ్యలో సంథింగ్ అక్కడ ఒక షాడో వస్తుంది. అంటే నాది ఇట్లా వచ్చినప్పుడు ఇటు సైడ్ ఒక షాడో వస్తుంది. ఈ షాడోస్ని నా దగ్గర ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్, ఎక్కడైతే ఈ బ్లాక్గా మీకు అనిపిస్తుందో, ఈ షాడోస్ ఎక్కడైతే అనిపిస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని డ్రా చేసేదాన్ని స్టెన్సిల్ ఆర్ట్ అంటారు. అంటే అది మొత్తం అవుట్లైన్ వేయాల్సిన అవసరం లేదు, అది మొత్తం నా ఫేస్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిఫరెన్స్ బేస్డ్ ఆన్ మై షాడోస్, అంటే ఒక ఆబ్జెక్ట్ షాడోస్ రిఫరెన్స్తోనే వేసేది స్టెన్సిల్ ఆర్ట్. మీకు బెస్ట్ రిఫరెన్స్ ఏదైనా చెప్పాలంటే, మోనాలిసా పిక్చర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. అండ్ పాయింట్ టు బి నోటెడ్, ఇది నేను అస్సలే లేదు, ఇది రిఫరెన్స్ పిక్చర్ మాత్రమే తీసుకున్నా. ఈ ఆర్ట్లో ఏముంది, మనకి మోనాలిసా పెయింటింగ్ అవుట్లైన్ మొత్తం, అంటే మోనాలిసా పెయింటింగ్ మొత్తం బ్లాక్లో ఉంది, బయట వైట్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉంది. ఇది బ్లాక్ ఇన్ వైట్ అవుట్, అంటే బ్లాక్ లోపల ఉంది, వైట్ బయట ఉంది. ఈ పిక్చర్, ఈ స్టెన్సిల్ ఆర్ట్ పిక్చర్ బ్లాక్ ఇన్ వైట్ అవుట్. ఓకే, దీన్ని స్టెన్సిల్ ఆర్ట్ అంటారు. అండ్ నెక్స్ట్ పర్సనల్గా నేను వేసింది, అంటే నేను వేసిన పిక్చర్ ఇది హర్ష సాయి పిక్చర్. ఈ హర్ష సాయి పిక్చర్లో ఇది ఎప్పుడో జమానాలు వేసిన, మీకు చెక్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు, పిన్ చేసి ఉంటుంది పోస్ట్. అండ్ ఈ హర్ష సాయి పిక్చర్ ఏదైతే ఉందో, ఇంతకుముందు చెప్పిన దానికి ఆపోజిట్, వైట్ ఇన్ బ్లాక్ అవుట్, అంటే లోపల వైట్ ఉంది, బయట బ్లాక్ ఉంది. మీరు ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను లోపల ఆ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో అది బేస్డ్ ఆన్ షాడోస్, అంటే అది షాడోస్ని బేస్ చేసుకొని వేసింది పిక్చర్ అది. ఈ స్టెన్సిల్ ఆర్ట్లో నాకు తెలిసినవి 2 స్టెన్సిల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇట్లా షాడో బేస్డ్ స్టెన్సిల్ ఆర్ట్ వేయొచ్చు, అండ్ రెండోది లైన్ బేస్డ్ స్టెన్సిల్ ఆర్ట్ వేయొచ్చు, అంటే అవుట్లైన్ బేస్డ్ స్టెన్సిల్ ఆర్ట్. ఈ స్టెన్సిల్ ఆర్ట్ చూడండి, ఇది కూడా స్టెన్సిల్ ఆర్టే. ఈ పర్సనల్గా ఇది నాది కాదు, సంజు అని ఒక బ్రదర్ది, అండ్ హీస్ ఫ్రమ్ తమిళనాడు. అతని దగ్గర పర్మిషన్ తీసుకొని ఇది పెడుతున్నా నేను ఈ పిక్చరు. ఇది ఈయన స్టెన్సిల్ ఆర్ట్. నేను ఫస్ట్ టైం ఈయన దగ్గర చూసిన, ఇది ఎట్లా వేసిండు అని చూసిన. అంటే దాని తర్వాత నాకు అర్థమైంది, అన్నీ కూడా ఏ ఆర్ట్ అయినా సరే బేస్డ్ ఆన్ సంథింగ్ మెకానికల్. అంటే ఇక్కడ మ్యాజికల్ ఏది ఉండదు, కొంచెం లాజికల్గా ఆలోచించాలి. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు గ్రిడ్ వేయాలి. మనం గ్రిడ్ వేయాలంటే నువ్వు ఫస్ట్ రిఫరెన్స్ పిక్చర్ పైన డబ్బాలు గీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ఫోటోని ఒక మెకానికల్, అంటే ఒక యాప్లో, ఒక సాఫ్ట్వేర్లో పెడితే అది నీకు గ్రిడ్ ఇస్తుంది. ఆ గ్రిడ్ బేస్డ్ నువ్వు తీసుకొచ్చి వైట్ షీట్ పైన పెడితే అది అక్కడ గ్రిడ్ అయిపోతుంది. ఆ గ్రిడ్లో చూసింది నువ్వు ఇక్కడ చూసింది వేసేస్తావు. సేమ్ అట్లానే స్టెన్సిల్ ఆర్ట్ని క్రియేట్ చేయడానికి సమ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తా, అండ్ అవి ఎట్లా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది జస్ట్ ఫర్ ద స్టెన్సిల్ ఆర్ట్ అంటే ఏంది అని ఇంట్రడక్షన్ మాత్రమే. అండ్ ఈ స్టెన్సిల్ ఆర్ట్ వచ్చేసి మీరు డిఫరెంట్గా వాడుకోవచ్చు. అండ్ ఇంకో ఆర్ట్ ఉంటుంది, పైనోగ్రఫీ సంథింగ్ ఒక ఆర్ట్ ఉంటుంది. అంటే వుడ్ పైన, ఒక చెక్క పైన మనం ఒక స్టిక్ ఉంటుంది, సోల్డరింగ్ స్టిక్ అట్లా ఉంటుంది. ఆ స్టిక్తోని కాలుస్తే, కాల్చిన కొద్దీ ఆ వుడ్ కాలిన కొద్దీ ఒక ఆర్ట్ పీస్ అనేది క్రియేట్ అవుతుంది. దానిపైన కూడా మనం స్టెన్సిల్ ఆర్ట్ రిఫరెన్స్ వేస్తాం. దానిపైన స్టెన్సిల్ ఆర్ట్ రిఫరెన్స్ వేసి దాన్ని డ్రా చేస్తాం. అండ్ దాని పిక్చర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఇది కూడా ఇవి నేను వేసినాయి కాదు, పాయింట్ టు బి నోటెడ్, ఇది నాది కాదు. అండ్ పెన్సిల్ హర్షసాయి పిక్చర్ అయితే నాదే, అది డెఫినెట్లీ నాదే. దట్ క్రెడిట్స్ గోస్ టు మీ అనమాట. ఎందుకంటే నేను కష్టపడేసిన కాబట్టి, ఎప్పుడో జమానాలో 4 years బ్యాక్. ఓకే, మీకు స్టెన్సిల్ ఆర్ట్ బేసిక్ అయితే అర్థమైంది. ఇప్పుడు ఈ స్టెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవడానికి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్,
ఒక బ్లాక్ మార్కర్ ఉంటుంది. ఇది స్టెన్సిల్ ఆర్ట్కి కావాల్సిన ఒక 2-3 మాత్రమే. అది మన బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ మెయిన్ ఎక్విప్మెంట్ వచ్చేసి, ఫస్ట్ మెయిన్ ఐటమ్ వచ్చేసి ఈ బ్లాక్ మార్కర్. ఒక బ్లాక్ మార్కర్, దీన్ని కట్ మార్కర్ అంటారు. లైక్ ఇక్కడ దీన్ని కట్ అన్నారేమో, కానీ ఇక్కడ కట్ ఉంటుంది. ఈ మార్కర్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ మార్కర్ జస్ట్ 10 రూపీస్ కాబట్టి ఇది ఒకటి తీసుకోండి. అండ్ దెన్ A4 సైజ్ పేపర్స్ మీకు ఎన్ని అయితే అన్ని, ప్రాక్టీస్ కోసం మాత్రమే. అండ్ ఒక పెన్సిల్, ఏ పెన్సిల్ యూజ్ చేసినా సరే, మీరు HB పెన్సిల్ యూజ్ చేయాలని అస్సలు రూల్ లేదు. మీరు ఏ పెన్సిల్ యూజ్ చేసినా సరే అది ఒక అవుట్లైన్ కోసం అంతే. ఇది ఒక మార్కరు, ఒక పెన్సిల్ అండ్ ఒక A4 సైజ్ షీట్, డ్రాయింగ్ షీట్, ఏదైనా సరే బెస్టే. ప్రాక్టీస్ కాబట్టి నేను మోస్ట్లీ A4 సైజ్ పేపర్ ప్రిఫర్ చేస్తా. ఒక ఎరేజర్ కూడా పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే తప్పు పోతే మళ్ళీ ఇట్లా గీకలేము కదా అవుట్లైన్ వేసినప్పుడు. దెన్ ఇవి ఎక్విప్మెంట్స్. ఈ 4 ఎక్విప్మెంట్స్ మీ దగ్గర ఉంటే చాలు, మీరు ఈజీగా స్టెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవచ్చు. అండ్ ఈ స్టెన్సిల్ ఆర్ట్తోని మనం ఏమైనా క్రియేటివిటీ క్రియేట్ చేయొచ్చు అంటే 100% ఈ స్టెన్సిల్ ఆర్ట్ కూడా చాలా క్రియేటివిటీ ఉంటాయి. నువ్వు పెన్సిల్ ఆర్టే కాకుండా పెన్సిల్ వేసి దాన్ని అవుట్లైన్ వేసి దాని కలర్ వేసి ఇట్స్ టేక్స్ ఎ లాంగ్ ప్రెజెన్స్ అనమాట. అంటే ఒక నీ పేషెన్స్ మొత్తం ఆ పెన్సిల్ ఆర్ట్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ నీ పేషెన్స్ అవసరం లేదు. ఈజీగా నువ్వు అక్కడ పిక్చర్ ఇచ్చాయి, అది ఆ సాఫ్ట్వేర్ నీకు డెవలప్ చేస్తుంది, అది ఇక్కడ ఉన్నది వేసేయి అంతే. ఆర్ట్లో ఎప్పుడు కూడా మ్యాజిక్ జరగదు. ఆ మ్యాజిక్ ఎట్లా జరుగుతుంది అంటే దానికి ఒక చిన్న లాజిక్ యాడ్ అవుతుంది. ఆ లాజిక్ని మనం పట్టుకుంటే మనకు ఆర్ట్ ఈజీ అవుతుంది. దాన్ని నేర్పించడానికే నేను వచ్చిన. దీంతో అంటే ఈ వీడియోతో స్టెన్సిల్ ఆర్ట్ డే 1 వీడియో పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకో 3 or 2 వీడియోస్లో మీకు క్లియర్ కట్ చెప్పేస్తా, లాగ్ చేయకుండా. నెక్స్ట్ వీడియోలో సాఫ్ట్వేర్ ఎట్లా వేయాలి అండ్ అవుట్లైన్ ఎట్లా వేయాలని తెలుసుకుంటాం. అండ్ మీరు ఈ స్టెన్సిల్ ఆర్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే, ఇఫ్ మీరు చూసి వెళ్ళిపోకుండా, ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా జస్ట్ ఒక కామెంట్ చేస్తే, అంటే నాకు, అంటే నేను స్టార్ట్ చేసిన వీడియోస్లో ఇది కూడా నేర్చుకుంటున్నారు అన్న నాకు చిన్న మోటివేషన్ ఉంటుంది. అండ్ మీకు ఎవరికైనా పెన్సిల్ ఆర్ట్ బిఫోర్ వీడియోస్ చూడాలనుకుంటే మన పేజ్లో పెన్సిల్ ఆర్ట్ ఒక ప్లేలిస్ట్ అరేంజ్ చేసి పెట్టిన. పెన్సిల్ ఆర్ట్ ఉంటే 10 వీడియోస్ ఉంటాయి. మిగతా వీడియోస్ మీకు ఏమైనా కావాలనుకుంటే నాకు పర్సనల్గా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను పర్సనల్గా ఫ్రీగా ఎవరికైనా సరే ఆర్ట్ నేర్పేయాలని అనుకుంటున్నా. ఎవరైనా స్టూడెంట్స్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, నాకు ఒకసారి మెసేజ్ చేయండి. అదే DM అంటారు, డైరెక్ట్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మాత్రమే, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేసినా పర్లేదు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇది. అండ్ తెలంగాణ ఆర్టిస్ట్ లేదా ఆర్ట్స్ విత్ అక్షయ్ కొడితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వస్తుంది. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. మీరు సపోర్ట్ చేస్తున్న కొద్దీ నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. నేను వీడియోస్ ఆపేసిన 400 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వీడియోస్ ఆపేసిన. ఇప్పుడు 650+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఈ మోటివేషన్తోనే నేను మళ్ళీ 2026లో నా లైఫ్ని రీజనరేట్ చేస్తున్నాను. అంటే నా వీడియోస్ని నేను ఇంగ్లీష్ టీచర్ కాదు, మర్చిపోయినా. దీన్ని ఏమంటారో కింద కామెంట్ చేయండి, నేను నిజంగా మర్చిపోయినా. రీజనరేట్, రీక్రియేట్, రీస్టార్ట్. ఎస్, ఇట్స్ రీస్టార్ట్. ఓకే, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా నా 2026లో నా ఆర్ట్ పేజ్ని. అండ్ దీంతో డే 1 కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ.